సమూయేలు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 'నా యేసయ్యకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు రెండో గ్రంథం, సమూయేలు రాసిన రెండో గ్రంథము 22వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుతున్న అందరూ జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకించండి. సమూయేలు రెండవ గ్రంథము 22వ అధ్యాయము 22వ వాక్యము. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడును కాను. భక్తిహీనుడనై నా దేవుని విడిచిన వాడును కాను. దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, తలపైకెత్తి అందరు మనసు పెట్టి ఆలకించండి. అలా చూస్తూ వింటంటే మీకు బాగా అర్థమైంది. అమ్మా, మీరు ఒక పక్క చూసి మరో పక్క ఏంటంటే అర్థం కాదు. బోధించే వాని వైపు చూస్తూ మీరు వింటున్నప్పుడు మీకు బాగా అర్థమైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట? భక్తిహీనునై దేవుణ్ణి విడిచిన వాడిని కాను అంటున్నాడు భక్తుడు. నేను భక్తిహీనునై దేవుని విడిచిన వాడును కాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు దేవుని గురించి తనలో ఉన్న ఉద్దేశం ఏంటో ఇక్కడ కంఠస్థం చేయబడింది. ఏంటంటే, నేను దేవుని మార్గాలు విడిచిపెట్టేవాడిని కాదు, నేను భక్తిహీనంగా బ్రతికేవాడిని కాదు, నేను భక్తి కలిగి నిత్యము దేవుని విడిచిపెట్టకుండా బ్రతికేవాడిని. నేను దేవుని విడిచిపెట్టేవాడిని కాదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, కొందరి జీవితాలు మనం గమనించినట్లయితే కొన్ని దినాలు దేవుని సన్నిధికి వచ్చి, కొన్ని దినాలు దేవుని ఆరాధించి, కొన్ని దినాలు దేవుని మహిమపరిచి, కొన్ని దినాలు ఆసక్తి కలిగి జీవిస్తూ కొన్ని దినాలు గడిచిన తర్వాత దేవుని విడిచిపెట్టేవారు, సంఘాన్ని విడిచిపెట్టేవారు, సేవకులు విడిచిపెట్టేవారు కొలలుగా ఉన్నారు ప్రపంచం మీద. ఒకరిద్దరు కాదు, ప్రపంచం మీద ఇలాంటి వారు కొలలుగా ఉన్నారు. కారణం ఏంటంటే భక్తిహీనత. దేవునికి ఈ భక్తిహీనుని దూరం చేసేసింది. అందుకనే దావీదు అంటాడు భక్తుడు, అయ్యా నేను భక్తిహీనునై, అంటే భక్తి లేని వాని భక్తిహీనముగా నేను ఉండి నిన్ను విడిచిపెట్టలేదయ్యా. ఏమంటున్నాడు? చదవండి ఆ మాట మరలా, అందరూ చూడండి ఆ మాట. అనుసరించుచున్నాను, భక్తిహీనునై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. నా దేవుని నేను విడవలేదు, నా దేవుని విడవల. ఎందుకు విడవలేదా అంటే, నేను భక్తి పరుని గనక. భక్తి లేని వాడిని అయితే విడిచిపెట్టేవాడిని. భక్తిహీనులకి లోకాశలు ఎక్కువ ఉంటాయి, భక్తులకి దేవుని మీద ఆశలు ఎక్కువ ఉంటాయి. ఏమంటాయి? భక్తిహీనులు ఉంటారు కదండి, వారికి లోకపు ఆశలు ఎక్కువ ఉంటాయి. అందుకనే వారి జీవితంలో వారి భక్తి క్రమముగా ఉండదు. ఎందుకంటే లోకం మీద మోజుబడిన వాడు దేవుడు మెచ్చుకునేంత భక్తి చేయలేరు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, భక్తిహీనుడికి భక్తిపరుడికి చాలా వ్యత్యాసం ఉంది. భక్తిహీనుడికి
భక్తిహీనులకి భక్తి పరులకి చాలా వ్యత్యాసం ఉంది. దావీదు అంటున్నాడు, నేను భక్తిహీనుని కాదు, అందుకని నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఈరోజు నీ మనసులో కూడా, నీ జీవితంలో కూడా, నేను దేవుని విడిచి క్షణమైన బ్రతకలేనయ్యా అని అనుభవంలోనికి మనం రావాలంటే మనం భక్తి పరులుగా మారాలి. మనం ఎలా మారాలి? భక్తిహీనులుగా ఉండకూడదు, భక్తి పరులుగా మారాలి. దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే పైకి భక్తి పరులా కనబడతారంట, కానీ కొందరి జీవితాల్లో లోపల మాత్రం ఏముండదంట, భక్తి ఉండదు. పైకి మాత్రం ఎలాగుంటారంట, భక్తులమే, నాలో భక్తి ఉంది అన్నట్లుగా మనుషుల కంటికి కనబడతా ఉంటారు. కానీ దేవుని కంటికి మాత్రం దేవుడు హృదయంలో చూస్తాడు, పైన చూస్తాడుగా. పైన వేషం వేసుకుంటే వేషాన్ని చూసి దేవుడు మురిసిపోడుగా, మనుషులైతే వేషాన్ని చూసి మురిసిపోతారు. కానీ నేను ప్రకటించే దేవుడు మన పై రూపాన్ని చూసి మురిసిపోయేవాడు కాదు, మన హృదయపు లోతుల్లో ఏముందో అది చూసి మురిసిపోతాడు. ఆయన ఏం చూస్తాడు? నీ హృదయంలో ఏమున్నదో, నీ హృదయంలో ఏ వాంఛతో, ఏ ఆశతో నువ్వు భక్తి చేస్తున్నావో దాన్ని చూస్తాడు. ఈ పూట నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం అందరం కూడా భక్తిహీనులుగా ఉండకూడదు, కానీ భక్తి పరులుగా మారాలి. ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? భక్తిహీనంగా ఉండకూడదు, భక్తి పరులా మారాలి. భక్తిహీనంగా ఉంటే దేవుని విడిచిపెట్టే ప్రమాదం ఉంది. రాబోతున్న దినాల్లో, వస్తున్న కష్టకాలములో, శ్రమల కాలములో దేవుని అంటిపెట్టుకొని దేవుని కొరకు నిలవబడి జీవించాలంటే భక్తిహీనులు కొల్లగాదు, భక్తి పరులకు మాత్రమే అది వీలు పడుద్ది. అయితే మీకు సందేహం రావచ్చు, ఏంటంటే భక్తి పరులు అంటున్నావయ్యా, భక్తి పరులు అంటే ఎట్టుంటారు? మాలాగే ఉంటారా? ఎట్టా మనలాగేగా? సంతోషం. ఎట్టుంటారు? మన భక్తి పరులు అంటే మాలాగే ఉంటారా, లేకపోతే ఇంకేమన్నా వ్యత్యాసంగా ఉంటారా అని మీకు సందేహం రావచ్చు. అయితే భక్తి పరులు ఎలాగుంటారో దేవుని లేఖనాల నుంచి దావీదు జీవితంలో ఒక 3-4 విషయాలు నేను ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసినట్లుగా మీకు తెలియజేస్తాను. భక్తి పరుడు అనటానికి కొన్ని ఆధారాలు ఉంటాయి. ఏముంటాయి? దేవుడు అంటానికి కూడా కొన్ని క్వాలిటీ ఉంటేనే దేవుడు అంటానికి అర్హత ఉన్నది. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే అతనికి ఉన్న అర్హతలు కొన్ని ఉంటేనే అతని ఆఫీసర్ అంటారు. అలాగే ఒక సేవకుడు అనగానే అతనికి కొన్ని అర్హతలు ఉండాలి. ఒక విశ్వాసి, ఒక భక్తి పరురాలు అనగానే వాళ్ళకు కొన్ని గుణలక్షణాలు ఉండాలి. ఈరోజు భక్తిహీనులకి భక్తి పరులకి తేడా తెలియట్ల ప్రజలకి, భక్తిహీనులకి భక్తి పరులకి. ఈ పూట భక్తి పరుల గురించి చూసుకుందాము. ప్రభు చిత్తమైతే మరలా భక్తిహీనుల గురించి చూద్దాం. భక్తి పరులు ఎలాగుంటారయ్యా అంటే, మొట్టమొదటి మాట కీర్తనలు 122 కీర్తన 1వ అధ్యాయం. కీర్తనలు 122 అధ్యాయము 1వ వచనం. 122 అధ్యాయం 1వ వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. చప్పులు కొట్టి ప్రభుని కనపడదాం గట్టిగా, అందరం ఇంకా గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. భక్తిహీనులు భక్తి పరులు ఎలాగుంటారు అంటే, భక్తి పరులు అంట మందిరానికి వెళదాము అని జనులు తనతో అన్నప్పుడు అంట హృదయం సంతోషంతో నింపబడిదంట. భక్తి పరులు ఎలా ఉంటారయ్యా? వాళ్ళకున్న గుణలక్షణం ఏంటంటే, వారిలో ఉండే అనుభవం ఏంటంటే, మొట్టమొదటిగా వారు సంతోషంతో మందిరానికి వెళ్తారు. ఎలా వెళ్తారు మందిరానికి వెళ్ళేటప్పుడు? ఎలా వెళ్తారు? చెప్పాలి గట్టిగా. ఎలా వెళ్తారు? సంతోషంగా. ఈరోజు ఆదివారం వచ్చిందా? ఆదివారం వచ్చింది, ఆరాధనకి వెళ్ళాలి అని వారి హృదయం అంతా సంతోషించింది. ఈరోజు ఆదివారమా, నా దేవుని మందిరానికి వెళ్ళే రోజు వచ్చిందా, నా దేవుని దర్శించుకునే రోజు వచ్చిందా, పరిశుద్ధులతో కలిసి ఆరాధించే రోజు వచ్చిందా, నా దేవుని మాటలు వినే రోజు ఆసన్నమైందా అని హృదయం అంతా రేపు ఆదివారం అనగానే ఈ రోజే హృదయం అంతా పరవశిస్తూ ఉంటుంది, హృదయం అంతా పరవలు దొరుకుతూ ఉంటుంది. దీని దుంపదేగా అర్ధరాత్రి 12 గంటలకు కూడా మెలకు వచ్చింది. హల్లెలూయా.
ఏంది వదిన అప్పుడే వచ్చిందంటే ఆదివారం, ఈ దుంప దగ్గర మొన్నే కదా అన్నీ పోయింది, ఎంతలేకే తగలబడింది ఆదివారం, చిల్లర కూడా లేవే ఇంట్లో, ఏం లేవు ఇంట్లో చిల్లర కూడా లేవే, ఎప్పుడే వచ్చిందంటే ఆదివారం అని కొంతమందికి ఎంత బాధ అనిపిస్తుందో. ఏదో మొన్న పోయినట్టే ఉంది ఆదివారం, ఎంతలేక అట్ట వచ్చింది. ఎందుకని? భక్తి లేని వారికి ఇలా కనబడింది, భక్తి పరులకేమో ఏంది ఎంత ఆలస్యం అయిపోయింది ఆదివారం, ఈ వారం ఏంది చాలా రోజులు గడిచిపోయినట్టుంది నాకు. భక్తుడు అన్నాడు చూడండి, ఇంకా లోతుల్లోకి వెళ్ళి చూస్తే కీర్తన 84:2 చూడండి. అసలు ఆయన హృదయం అంటే కేకలు వేస్తుందంట, కేకలు వేస్తుందంట. 84 అధ్యాయం చూడండి, కీర్తనలో 84:2. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము ఆనందముతో కేకలు వేయుచున్నది. కొట్టి అర్థమై చప్పట్లు గట్టిగా ఆమేన్, హల్లెలూయా. జీవమగల దేవుని మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి? యేసయ్య సన్నిధిలోనికి ఎప్పుడు వెళ్ళాలి? ఆయన సన్నిధిని ఎప్పుడు చూడాలి? ఆయన ఆవరణంలోనికి ఎప్పుడు వెళ్ళ నా హృదయం అంతా కూడా పరవశిస్తుంది, పరవలు దొరుకుతుంది, కేకలు వేస్తుంది. ఎందుకు కేకలు వేస్తుందయ్యా? ఎందుకు పరవలు దొరుకుతుందయ్యా అంటే జీవమగల దేవుని దర్శించడానికి. ఎవరు దర్శించడానికంట? జీవమగల నా దేవుని మందిరం ఎప్పుడు చూడాలా అని నా హృదయం అంతా పరవశిస్తూ ఉంది, కేకలు వేస్తుంది. ఎప్పుడు నేసిందట కేకలు? ఎప్పుడైనా పరవశించిందట హృదయము? అక్క అటు పరవశించుంటే నేను దొంపదకి మీరు 9ంటికి వచ్చి కూర్చునే వాళ్ళే. దేవునికి మహిమగొల్లు గాక, హల్లెలూయా. నేను మందిరానికి వెళ్తేప్పుడు విశ్వాసుకున్నప్పుడు నా హృదయం అట్నే పరవశించింది. పరవశించేసరికి 10 గంటలకు ప్రార్థన అంటే నేను 6ంటికే పోయేవాడిని. 6ంటికి పోయి మందిరం అంతా ఊడ్చి సాపులు వేసి అటు చేసేవాడిని. ఎందుకంటే నా ఆదివారం అవుతుందంటే నా హృదయం అంతా మందిరం మీదే ఉంటుంది. ప్రభువా ఈరోజు ఆదివారం కదయ్యా, ఆరాధన చేసుకోవడానికి ప్రజలు వస్తారుగా, ప్రజలందరూ ఆరాధిస్తూ ఉంటే వారి మధ్యలోకి నువ్వు వస్తావుగా, అంటే నేను వేసిన సాపుల మీద నువ్వు నడుస్తూ ఉంటావుగా, ఎంత ధన్యత ప్రభువా అని పరవశించి ఏం చేస్తానంటే అందరికంటే ముందుకెళ్ళేదును. పాపం పాస్టర్ ఏమనుకుంటాడో, పాస్టర్ ఏమనుకుంటుందో, ఈడేందుకు అంత పొద్దున్నే వస్తాడో అనుకుంటారేమో. సరే అనుకునే తర్వాత సంగతి అని పొద్దున్నే పోయేదను, అంత ఊడ్చేదను, శుభ్రం చేసేదను, సాపులు వేస్తా ఉంటే అదో పరవశం. అందరికంటే ముందుగా పోయి పాస్టర్ గారు ఇంకా స్తోత్రం అనుకుందే పోయి ముందే కూర్చునేవాడు. ఆయనకు ముందు వాక్యం చెప్పిందాక ఆడు కూర్చున్నాడు బలిపేట ముందు పాస్టర్ గారు, ఆయనకి ఎదురు నేను కూర్చుంటా, ఎదురెదురే ఉంటాయి. ఆయన ప్రార్థన అంతా 1/2 గంట చేస్తారండి. అయిపోయిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఎవరు రారు అప్పటికి, భక్తులు అంతా అప్పుడు రారుగా. ఆయన మొఖం నేను, నా మొఖం ఆయన చూస్తుంటాను, ఇంకంతే కదండి. పాపం ఆయన 2 పాటలు పాడతాడు. ఎందుకంటే నేను సింగర్ని కదా, నాకు పాటలు సరిగా రావు, ఇప్పుడు కూడా సరిగా రావు అనుకోండి. దేవుని మహిమగలను కాక ఏదో దేవుడి కృపను బట్టి నిలబడ్డా. కానీ ఇక నా వైపు చూస్తా ఉంటే 2 పాటలు పాడి పాపం ఆయన కలుపు వచ్చి ఉంటుంది. ఇది చూస్తేనే ఎవరు రారు. సరే నాకు ఎత్తరేక మైకు, నేను ఎట్టొకట పాపం పాడుతూ ఉంటే గాడిద పడినట్టుగా ఆయన ఎనలేక ఎంత ఆలోచించారా? నా ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, మన హృదయం అంతా కేకలు వేయాలంట. భక్తి పరుడుకుండే లక్షణం ఇది. ఎవరికి లక్షణం ఇది? ఎవరికి ఉంటుంది లక్షణము? భక్తి పరుల హృదయం అంతా పరవశించి కేకలు వేసిదంట. ఎప్పుడు ప్రార్థన జరిగిద్దా మందిరంలో? ఎప్పుడు కూడిక జరిగిద్దా? ఏ కూడిక మందిరానికి వెళ్దామా? ఏ ఆరాధనకి వెళ్దామా? ఎప్పుడు ఉపవాస ప్రార్థన జరుగుతాయా? ఎప్పుడు క్రమ కూడికలు జరుగుతాయా? ఎప్పుడు పునరుద్ధానపు ఆరాధన జరుగుతాయా? ఎప్పుడు నా దేవుడి మందిరాన్ని నేను ఎప్పుడెప్పుడు చూడాలి అని అంట కేకలు వేస్తూ ఉండదంట హృదయం. ఏం వేసిదంట? ఎప్పుడు ఆదివారం వచ్చిద్దా ఈ దుంప దగ్గర ఏడేది పోతారా కేకలు వేస్తండి కొంతమంది హృదయాలు. ఏమండి, హల్లెలూయా. ఇట్ట కేకలు వేసి కొంతమంది ఉంటాయి. ఏమండి, సింగరాకొండలో మంచి దొరికిద్దా, లేకపోతే కందుకూరులో మంచి దొరికిద్దా, లేకపోతే టంగుటూరు పోదామా, లేకపోతే ఒంగోలు దాకా పోయేద్దామా? కేకలు వేస్తాయి కొంతమంది హృదయాలు. ఆదివారం రాగానే శనివారం రాత్రి ప్రిపేర్ అవుతారు కొంతమంది. అబ్బే మన కందుకూరులో ఏం లాభం లేదండి, సింగరాకొండ పోతే ఏదో కొద్దిగా ఫ్రెష్గా దొరుకుతుంది అని. అంటే వాళ్ళ మనసు దాని మీద ఉంది కనుక ఆ కేకలు వేసింది. దేని మీద ఉంది? నీ మనసు దేని మీద ఉంటే నీ హృదయం దాని మీద పరవశిస్తూ ఉంటుంది.
నా ప్రియమైన సహోదరి సహోదరా, భక్తి పరులకు ఉండే లక్షణం ఏంటంటే, మొట్టమొదటిగా భక్తి పరులకు ఉండే లక్షణం ఏంటంటే, భక్తి పరులు దేవుని మందిరాన్ని చూడటానికి వారు హృదయం కేకలు వేసి ఆనందముతో పరవశిస్తూ ఉంటుంది. నిన్నే కదా మందిరానికి వెళ్ళింది, ఈరోజు ఏంటి అనేది ఉండదు వాళ్ళకి. వారం అంతా ప్రార్థన జరుగుతున్నా కానీ పరవశిస్తూనే ఉండదు హృదయము. ఎందుకంటే వారిలో హృదయం అంతా భక్తితో నింపబడ్డారు అంట. వాళ్ళు దేంతో నింపబడ్డారంట? దేంతో నింపబడ్డారు? భక్తితో నింపబడ్డారు. భక్తితో నింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు భక్తితో నింపబడి ఉన్నట్లయితే, నీ హృదయం అంతా ఏమండి భక్తిలో పరవశిస్తూ ఉన్నట్లయితే, నీ ఆత్మ కేకలు వేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది చూడండి, వారి హృదయం అంతా సినిమాల మీద నింపబడిద్దే, సీరియల్ మీద కేకలు వేస్తా ఉంటుంది. 6 అయితే సాయంత్రం ఏం వేస్తున్నది? ఇక రా అంటున్నది, టీవీ పిలుగుతున్నది, కేక వేస్తున్నది. అది ఏమో ఆ ఎదురింటి వాళ్ళతోనో పక్కింటి వాళ్ళతోనో ఎవరితో మాట్లాడుతున్నా కానీ బిజీగా టైం అయ్యేసరికి అది కేకేసి అలారం మోగినట్టు మోగిద్ది. ఏం మోగినట్టు? వదిన రేపు మాట్లాడుకుందాలే కానీ టైం అయిపోతుంది, కానీ రేపు ఏదైనా ఉంటే మాట్లాడుకుందాలే అని పోయి రిమోట్ తీసి పెట్టిందనుకో, పరవశిస్తా ఉన్నది. నా హృదయమెంతో సీరియలు చూస్తుంటే అనేక పరవశిస్తా ఉంటే ప్రభు అంటాడు, భక్తురాలా మందిరంలో ఏదో పాడేవే పాట, అది మందిరంలో ప్రభు, ఇంటికాడ కాదు కదయ్యా. ఇంటికాడ ఇది వేరు ప్రభు, అది వేరు, అది మందిరం వరకే ప్రభు. అవునా, మందిరం వరకే భక్తురాలా. మరి ఇంట్లో అది కాదయ్యా. ఇంట్లో సీరియల్ చూస్తుంటే పరవశిస్తా ఉండదు నా హృదయం అంతా. అదేంది అర్థం కాదు, అంతేనా? హల్లెలూయా. నిన్న వారం ఇష్టింగ్కి వెళ్తే ఒక అక్క పాపం అట్టే చూస్తుంది. అక్క అన్న పాపం ఏం చేయాలి అర్థం కాదు అక్కకి. మరి ఏదన్నా ఈడేదో చెప్ప పెట్టకుండా వచ్చాడు అనుకుందో ఏం కదా మొత్తానికి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నేను అంటుంది ఏంటంటే, మీరు దినములు గడిచే కొలది మారండి, అట్టే ఉండగాకండి. అది నా బాధ. అమ్మా, భక్తి పెరగాలి కానీ తరిగిపోకూడదు. పెరగాల భక్తి. అమ్మా ఏమవ్వాలి? భక్తి పెరిగిందనుకో లోకానికి దూరం అయిపోతావు, భక్తికి దగ్గర అయిపోతావు అండి. నీలో భక్తి తరిగిపోయిందనుకో దేవుడికి దూరం అయిపోతావు, భక్తి లోకానికి దగ్గర అయిపోతావు. ఇప్పుడు ప్రస్తుత కాలంలో సంఘ పరిస్థితి ఏంటంటే, దేవునికి దూరంగా లోకానికి దగ్గరగా ఉంది సంఘం. ఎలాగుందంట? భక్తి లేదు జీవితాల్లో, పేరుకు మాత్రమే భక్తులు, కానీ భక్తుల లోపలేం లేదంట, భక్తి లేదు. అందుకే దావీదు అంటాడు, అయ్యా నేను భక్తి హీనునై నేను నిన్ను విడిచిపెట్టను కూడా. ఇక కష్టాలే రాని, బాధలే రాని, ఇరికే రాని, ఇబ్బందులే రాని, ఏది ఏమైనా సరే నేను మాత్రం నిన్ను విడిచిపెట్టేవాడిని అదంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరా, ఒకటే గుర్తించండి, మనం భక్తితో నింపబడితే మనం అన్ని నష్టపోయినా కానీ దేవుని విడిచిపెట్టగలమా? ఏవంతా నష్టపోయాడు, విడిచిపెట్టాడా? ఎందుకు విడిచిపెట్టలేదు? భక్తిపరుడు ఆయన. భక్తిపరుడుకుండే నైజం అది. మన మధ్య కాలంలో ఎవరో ఒక సహోదరి 3 మార్కుల్లో తప్పిపోయిందంట. ఏందమ్మా రావట్లేదంటే, అన్న 3 మార్కులు పోయిందన్న, ఇంకేం వస్తాను అన్నట్టుంది. అంటే 3 మార్కుల కోసం వస్తాను మందిరానికి. అక్క ఆలోచించండి. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే అనుకున్నవి జరిగితేనేమో మందిరము దేవుడు, అనుకున్నవి జరగకపోతే మరి ఏవేమనుకో. అలాగైతే ఆస్తి అంతా కోల్పోయాడు ఆయన, బిడ్డలందరూ ఒకే రోజు 10 మంది మరణించారే, మరి ఏవేమనుకోవాలి? ఏబు భక్తిపరుడు కనుకనే నా దేవుడు ఇచ్చాడు, నా దేవుడు తీసుకున్నాడు, అవసరమైతే మళ్ళీ ఎత్తాడు. ఆయన ఇవ్వగలడు, తీసుకోగలడు, తీసుకున్న దాన్ని మరలా కూడా ఇవ్వగలడు అని నమ్మకం ఉంది ఏబుకి. భక్తిపరుడుకుండే నమ్మకం అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ నమ్మకం లేకపోతే మేము ఏడుంటామండి? సేవలో ఉండగలుగుతాం అంటారా? ఆలోచించండి. ఎటు చూసినా శూన్యంగానే ఉంటాయి మా బ్రతుకులు. ఈ శూన్యముగా ఉన్నా కానీ దేవుని మీద ఉన్న భక్తి ఏం చేసి తెలిసిన, వెనకడుగు వేయకుండా ముందడుగు వేయటానికే పురికొల్పుతూ ఉంటుంది. మీ జీవితంలో కూడా మీరు భక్తితో నింపబడినట్లయితే, మీరు భక్తి పరులైతే, ఆదివారం వస్తుందా దేవుడి మందిరానికి వెళ్దామని నీతో జనులు అన్నప్పుడు నీ హృదయం ఏమిదంట? పరవశించాలి. ఏమవ్వాలి? పరవశంలో తెల్లవారుజాము 3ంటికి లేచి పని చేయాలి. అది పరవశం. ఎన్నింటికి?
ఎన్నింటికి లేవాలి? 3 గంటలకే మెలకు వచ్చింది పరవశం. మరి నాకు నిద్ర పడదు. శనివారం నైట్ అండి, రాత్రి 12 గంటలకు పండుకున్నా, 2ంటికి లేచా. 12 గంటలకు పండుకున్నా, 2 గంటలకు లేచా. 2 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థనలోనే ఉన్నా. 2 నుంచి 6ంటికి 4:30 దాకా నేను ఒంటరిగా ప్రార్థన చేసుకొని 4:30కి మన బ్యాచ్ లేపి ఈ బ్యాచ్ని అందరు కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళతో పాటు మళ్ళీ 6 దాకా. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకని నా హృదయం శనివారం నైట్ వస్తేనే ఇక నాకు నిద్ర పడదు. మామూలు నైట్లో కొద్దిగా ఉంటా కానీ ఒక రకంగా నిద్రపోతా. కానీ శనివారం వచ్చిందనుకో, రేపు ఉదయానికి ఏంటి సంగతి, ఏం అందించాలి నా బిడ్డలకి, నా బిడ్డలకి ఏ ఆహారాన్ని అందించాలి ప్రభువా, ఏ ఒక్కరు ఖాళీ హృదయాలతో వెళ్ళకూడదు, వారి హృదయాలు నింపబడి వారు వెళ్ళాలి ప్రభు అని ఇక మూలుగుటే తెల్లవారిందాక. ఏమంటే గోవా మూలికి చూడు, చూసారా గోవాల మూలకంగా పావురాళ్ళు, ఆ విధంగా ఉన్నది ప్రార్థన నైట్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది, నీ హృదయం పరవశించినట్లయితే నువ్వు అందరికన్నా ముందు రాగలవు కదా. ఇప్పుడు పాశ్రమ కింద ఎవరు అసిస్టెంట్ ఉన్నారు చేసేవాళ్ళు, మీ అందరికన్నా ముందు కూర్చుని వెనక కూర్చునిద్దా అక్కలరా? మాకు కూడా పిల్ల జాలు అందరూ ఉన్నారుగా, మేము 5గురు, పెద్ద కుటుంబం మాది కూడా. అన్నీ చేసుకోవాలి. ఇంకా కొన్ని చోట్ల అయితే సేవకురాలకి విశ్వాసులు 6 గంటలకు వచ్చి ఎవరొకరు వారం ఒక కుటుంబం ముందుకు వచ్చి 6 గంటలకు వచ్చి ఇంట్లో సేవకురాలతో పని లేకుండా చేసి అటు పెడతారు. ఏమో సేవకురాలు లేవడం, ప్రార్థన చేసుకోవడం, స్నానం చేయడం, మందిరంలో కూర్చోవటం, వంటతో పనే ఉండదు. కానీ మేము ఎవరిని అట్ట ఆశించలా, చేసుకుంటుంది మీకు అందరికన్నా కూర్చోండి. ఎందుకని మళ్ళీ రాత్రి ఇంచుమించు 12 గంటల దాకా ఉంది ప్రార్థనలో కూడా నాతో పాటు. 1 గంట దాకా ప్రార్థనలో ఉండి మళ్ళీ తెల్లవారుజాము 4:30కి లేచి స్తోత్ర ప్రార్థనలో ఉండి 6 దాకా మళ్ళీ ప్రార్థనలో ఉండి 6 గంటలకి మళ్ళీ పని మొదలు పెట్టాలి. 4ంటికి 3ంటికి మొదలు పెట్టడం లేదు. మరలా ఎందుకని ప్రార్థన చేయాలి, మళ్ళీ స్తోత్ర ప్రార్థన, అది కంపల్సరీ ప్రార్థన కూర్చోవాలి. చలికాలం అయితే, మంచు కాలం అయితే 5 నుంచి 6, ఇప్పుడు వేసవి కాలం కదా 5:30కి తెల్లారి, అందుకని 4:30 నుంచి 5:30 దాకా ప్రార్థనలో కూర్చొని పని చేయాలి. ఇప్పుడు ఆలోచించండి మీరు, మరి ఒకటే, మన హృదయము పరవశిస్తున్నప్పుడు మనం మాదిరికరంగా ఉండగలం. మన హృదయం భక్తితో నింపబడకపోతే దేవుని మందిరానికి వెళ్ళాలనే కేకలు నీ హృదయం వేయలేకపోయింది అనుకో, ఎప్పుడు ఆలస్యమే. ఏమైందంట? ఎప్పుడు ఆలస్యమే. కొంతమంది ఉంటారండి, తాగి వస్తారు భర్తలు, వాళ్ళు వస్తా చేసుకొస్తారు, అలాంటి వాళ్ళకి లేట్ అయింది కాదంట్లా. కొంతమంది ఉంటారు, నేను వాళ్ళని అర్థం చేసుకోగలను, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఏమన్నా అనుభవాలు అలాంటి. భర్తలు కొంతమంది మందిరానికి రారు, వాడు పొద్దున్నే ఆదివారం అయితేనే వాడు 6 గంటలకి లోడ్ అవుతాడు, ముందు వస్తాడు, ఇంత ఒక బకెట్కి వేసుకొని వస్తాడు, ఇక కానీ అంటాడు, రుద్దమంటాడు, కొయ్యమంటాడు, చేయమంటాడు, ఇక వాళ్ళ తప్పదు, లేట్ అయింది. అలా కాకుండా అన్ని అనుకూలంగా ఉండి కూడా లేటుకు వస్తున్నారంటే నీ హృదయం భక్తితో నింపబడలేదని దానికి అర్థం. అందుకని భక్తితో నింపబడండి, సమయానికే సమకూడండి. అట్టి కృప దేవుడు దయచేయును గాక. హల్లెలూయా. నేను ఎక్కుతుందంటారా? ఏం చదువుతున్నా అంశం, భక్తి పరులకుండే లక్షణాలు ఏంటి? భక్తి పరులకుండే ఏముంటాయి? మొదటి లక్షణం ఏంటిది? ఈడు భక్తి పరుడు అంటానికి ఏంటిది మొదటిగా రుజువు కారణం అంటే, దేవుని మందిరానికి వెళ్ళడానికి సంతోషించేవాడు భక్తి పరుడు. మందిరం అంటే బాధతోనో దుఃఖముతోనో పోవాలా, తప్పదా, ఈ వారం అప్పుడే వచ్చిందన్న మామ, అప్పుడే వచ్చిందంటరా, ఇదేంద్ర మనం పోయినట్టుంది అనుకుంటారు కదా, వాడి భక్తి లేదని అర్థం దానికి. అందుకని భక్తి లేని వాళ్ళు వారం వారం రాలేరు. భక్తి పరులు మాత్రమే ప్రతి ఆదివారం తప్పనిసరిగా మందిరంలో ఉంటారండి. ఎవరు వీళ్ళు? తప్పనిసరిగా ఎవ్రీ వీక్, ప్రతి వారం చూడండి మందిరంలో కనబడతారు. ఎవరు వీళ్ళు? భక్తి పరులు. భక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు? ఏంటి, ఒకటి మార్చి ఒకటి, లేకపోతే 2 మార్చి 2 కొంటే 1 ఫ్రీ, 1 కొంటే 1 ఫ్రీ అన్నట్టుగా ఉండదు కొంతమంది భక్తి. అంటే 1 వారం చేస్తే 2 వారాలు ఉండదు, అంటే 2 వారాలు ఆఫర్ అనమాట వాళ్ళకి. ఇంకొంతమంది 1 వారం చేస్తే ఇంకొక వారం. ఎందుకయ్యా ఇలాగ జరిగిపోతుందంటే లోపల భక్తి లేకనే, భక్తిని గురించిన వాంఛ లేకనే. ప్రభు అంటాడు, నువ్వు భక్తితో నింపబడి ఉంటే నా దేవుని మందిరం ఎప్పుడు చూడాలా అని ఒక ఆశ నీ హృదయంలో కలిగింది. అట్టి ఆశతో నా దేవుడు మిమ్మల్ని అందరినీ నింపునుగాక. హల్లెలూయా. తర్వాత 2వ మాట, భక్తి పరులకుండే లక్షణం ఏంటంటే
కీర్తనలు 40వ అధ్యాయం మొదటి వాక్యం. కీర్తనలు 40వ అధ్యాయము మొదటి వాక్యం. 40వ అధ్యాయము మొదటి వాక్యం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. చాలు. భక్తి పడుకునే లక్ష్యం ఏంటంటే రెండోదిగా సహనముతో కనిపెట్టుకుంటారు. ఎలాగుంటారు? మొదటిగా ఏంటిది? భక్తి పడుకునే లక్ష్యం ఏంటి? మొదటిగా సంతోషంతో మందిరానికి వెళ్తారు. ఎలాగెళ్తారు? బాధ ఉండదు, దుఃఖం ఉండదు, సంతోషం. ఆదివారం వచ్చిందా, అప్పుడే వచ్చిందా అని ఒక సంతోషం. ఆ సంతోషముతో ఆతృతతో అందరికంటే ముందుగానే బయలుదేరతారు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట ఏంటంట? భక్తి పరులు కూడా లక్ష్యం ఏంటంటే సహనం ఉండదు వాళ్ళకి, ఓర్పు ఉండదు. సహనం ఓర్పు లేనివారు భక్తిహీనులు, భక్తి లేనివారు. భక్తి పరుడు ఎప్పుడు కూడా తొందరపడండి. భక్తి పరుడు ఎప్పుడు తొందరపడతాడా? తొందరపడేవాడు భక్తి పరుడే కాదు, పురుషుడైనా స్త్రీ అయినా. నువ్వు తొందరపడుతున్నావు అంటే భక్తి లేదని దానికి అర్థం. నీలో నిజమైన భక్తి, ఆ క్వాలిటీ నీలో ఉన్నట్లయితే ఆ భక్తి నీకు సహనం నేర్పింది. ఏమి నేర్పించింది? నీకు సహనం నేర్పించింది. ఏమి నేర్పించింది? భక్తి. నువ్వు చేసే భక్తి నీకు సహనం నేర్పించలేకపోతే నువ్వు భక్తి పరిపూర్ణంగా చేయటదని దానికి అర్థం. నువ్వు నిజముగా భక్తి చేసే భక్తిపరుడు అయితే నువ్వు ఇలా ఎంత సహనం ఉండదు, ఎంత ఓర్పు ఉండదు. ఈరోజు పేరుకు మాత్రం భక్తులు, కానీ ఎక్కడ సహనం ఉండదు, ఓర్పు ఉండదు. ఎవరిదంట? ఎవరైనా ఒక మాట అన్నా కానీ ఏదైనా చేసినా కానీ వెంటనే వచ్చేసింది. ఏంటిది? 100కి 136. అందుకే మార్కులు కాదు, కోపం. 100% పెడితే ఇంకా 36 పైకి పోయింది అన్నమాట. ఎగబాకిద్ది పైకి. ఏం బాకిద్ది? ఎగబాకి వచ్చింది. ఎందుకని? వీళ్ళకి సహనం లేదు. ఎందుకు సహనం లేదంటే భక్తి లేదు. భక్తి చేసేవాడు సహనంగా ఉంటాడండి. ఎలాగుంటాడు భక్తి చేసేవాడు? చెప్పు, ఎలాగుంటాడు? సహనంతో ఉంటాడు. భక్తి లేనివాడికి సహనం ఎక్కడి నుంచి వచ్చింది? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎన్నో మార్లండి, ఎన్నో విధాలుగా సౌలు దావీదుని బాధ పెట్టాడు, దావీదుని చంపాలని ప్రయత్నించాడు. దావీదు ఎన్ని చోట్లకి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ సౌలు తరుముకుంటూ వస్తున్నాడండి. దావీదు కూడా ప్రాణం విసుకొచ్చేసింది. ఎక్కడికి వెళ్ళినా కానీ సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దావీదు అరణ్య ప్రాంతానికి, జీప్ అనే ఒక అరణ్య ప్రాంతానికి వెళ్తాడు దావీదు. ఆ అరణ్య ప్రాంతంలో కొండ గుహ లాంటిది ఒకటి ఉంటుంది. దావీదు అరణ్యములో ఉన్నాడని సౌలుకి తెలిసినప్పుడు సౌలు కొంతమంది సైన్యాన్ని తీసుకొని దావీదుని చంపడానికి ఆ అరణ్య ప్రాంతానికి వెళ్తాడు. అరణ్య ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పోయేసరికి పొద్దుపోయింది. ఈ అరణ్య ప్రాంతంలో ఉన్న ఆ గుహలాగా ఉన్న దాంట్లో ఈ సౌలు లోపలికి వెళ్ళి సౌలుతో ఉన్న ఆ సైనికులు అందరూ నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతూ ఉంటే సౌలు అరణ్యంలోకి వచ్చాడని దావీదు తెలిసింది. ఆ సంగతి దావీదు ఈ గుహ లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి సౌలుతో ఉన్నపాడు సైనికులు అందరూ నిద్రపోతూ ఉంటారు. ఇప్పుడు దావీదు పక్కనే ఉన్న సైనికుడు అంటాడు తనతో పాటు వచ్చిన పనివాడు, అయ్యా, దేవుడు నీ శత్రువు నీకు అప్పగించాడు, ఇదిగో పక్కనే ఈటు ఉంది, ఈట తీసుకుని ఒక్క పోటు పొడు, లేకపోతే నువ్వు పొడలేకపోతే నేను పొడుతా. ఈ దెబ్బతో సౌలు జీవితం ఖతమైపోయింది. వీటితో గోల్ లేకుండా పోయింది. రోజు మనం ఎక్కడ పోయినా కూడా మన ఇడికిడితే పడుతున్నాడు. అంటే దావీదు అంటాడు, దేవుని చేత అభిషేకించబడిన వాడిని మనం చెయ్యి కూడా వేయకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం చెయ్యి కూడా వేయకూడదు అభిషేకించబడిన వాడు. మరి ఎన్ని రోజులు మనం పరిగెత్తాలయ్యా? కనిపెట్టుకుందాం, సహనం కలిగి ఉందాం. దేవుడే చూసుకుంటాడు. అన్నాడా, చంపాడా? ఇప్పుడు చదవండి ఆ మాటలు. 1 సమూయేలు 26వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 8వ వాక్యం. 8 నుంచి 10 దాకా చూడండి త్వరగా. ఏంటంట? దేవుడు నీ శత్రువుని నీ చేతికి
అప్పగించెను. కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటెతో ఒక్క పోటు పొడిచి నేను అతనిని ఒక్క దెబ్బతో పరిష్కారం అయితే మన సమస్య అన్నాడు. ఎవరు? దావీదుతో ఉన్న పనివాడు, సైనికుడు. కానీ దావీదు ఏమన్నాడు? చదవండి కిందకి. దావీదు ఏమన్నాడు? నీవు అతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నందునివాడు చంపి నిర్దోష అవుటకు ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయం వలన చచ్చును లేదా యుద్ధం వలన చచ్చును యెహోవా చేత నేను చంపను. అదండి, తల్ల పైకి ఎత్తండి. దావీదు ఎంత సహనంతో కనిపెట్టుకున్నాడు ఇక్కడ. ఈ మాటలు అర్థమవుతుంది మీకు. పనివాడు అంటాడు, అయ్యా ఒక్క దెబ్బతో పరిష్కారం అయిపోయిందయ్యా, ఎందుకు పొద్దుస్తామా నీడితో? మనకి శత్రువుని దేవుడే నీకు అప్పగించాడయ్యా అంటున్నాడు. దేవుడే నీ శత్రువుని అప్పగించాడు, చంపేయి లేకపోతే నేను చంపుతా అంటున్నాడు. అప్పుడు దావీదు అంటాడు, అయ్యా అభిషేకం నొందినవాడు మనం చంపకూడదు, మనం కనిపెట్టుకుందాం, మన సహనంతో ఉందాం. దేవుడు ఏదో ఒక రోజు యుద్ధంలోనే చంపుతాడు, లేకపోతే దేవుడే సౌల్ని మొత్తుతాడు. అప్పటి వరకు మనం కనిపెట్టుకోవాలి, కానీ మనం తొందరపడకూడదు. అప్పటి వరకు ఏమోవాలి? మనము కనిపెట్టుకోవాలి. ఇంచుమించిన ప్రియ సహోదరి సహోదరులారా, కొన్ని సంవత్సరాలు దావీదు ఏమండి గ్రామాలు తిరిగాడు, అరణ్యాలు తిరిగాడు, కొండ గుహలో తిరిగాడు, అయినా ఎక్కడ తొందరపడలేదండి. దేవుడు సింహాసనం దావీదుకి ఇచ్చినంత వరకు కనిపెట్టుకునే ఉన్నాడు, సహనం కలిగి ఉన్నాడు. అందుకే కీర్తనలు ఈ మాట అంటాడు. ఏమన్నాడు? 40వ కీర్తన 1వ అధ్యాయంలో, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకున్నాను. మరి ఈరోజు నువ్వు అనగలవా? దేవుని ఒకటి అడిగావు, అడిగింది దేవుడు ఇచ్చేంత వరకు కనిపెట్టుకునే అనుభవం నీకు ఉండదా? తొందరపడుతున్నావా? ఏమండి, తొందరపడి మనిషికి మించిన అప్పులు చేసి జీవితాలు నష్టపోతున్న వాళ్ళు ఎంతమంది లేరు? మన స్థాయి ఎంత, మనం ఉన్నది ఎంత, మన రాబడి ఎంత, మనం ఎంత చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఇలాంటి అనుభవం చాలా మంది కొరబడిపోతుంది ఈ రోజుల్లో. సంపాదించేది రూపాయి అయితే ఖర్చు పెడితే 10 రూపాయలు అయితే, నువ్వు రూపాయి సంపాదించినప్పుడు నువ్వు ఖర్చు పెట్టవలసింది దాంట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. అంతవరకు నువ్వు లెక్కలేసుకోవాలి. ఈరోజు ఎక్కడ చూడు ప్రతిరోజు ఏ పేపర్లైనా ఏ న్యూస్లైనా అప్పులతో చచ్చేవాళ్ళు 100 మంది ఉన్నారు లోకం మీద. దేని చచ్చేవాళ్ళు? దేంతో? అప్పులు చేసి చచ్చేవాళ్ళు 100 మంది ఉన్నారండి ఎక్కడ చూసినా. ఎందుకని? సహనంతో కనిపెట్టుకోవట్ల. దేవుడు ఇచ్చేంత వరకు ఆగి ఉన్న దాంట్లోనే చేద్దాము అనేవారు లేరండి, లేరు. ప్రతిదానికి ఈఎంఐలు. నన్ను కూడా చాలా మంది పాస్టర్ గారు, ఎందుకు డొక్కు కారు తీసుకుంటున్నావు, ఆ లక్ష్యత కడితే ఈఎంఐ పెట్టుకుంటే ప్రశాంతంగా ఏసీ కార్లు తిరగొచ్చు అన్నారు. మరి మయ్య ఏసీ కార్లు తిరగడం అంటుంచు, నాకు ఇదే ఎక్కువ. ఏది ఎక్కువ? ఇదే ఎక్కువ. దేవుడు ఇచ్చినప్పుడు ఎత్తడం ఇబ్బందే లేదు. సెంటు కొనేటప్పుడు సెంటే కొన్నా స్థలం మందిరానికి, 2 సెంట్లు కొనేటప్పుడు 2 సెంట్లే కొన్నాను. 10 సెంట్లు కొనేటప్పుడు అంటే ఎంత మనకి దేవుడు ఇస్తాడో అంతలోనే మనం. ఒకవేళ అప్పు చేయాల్సి వచ్చిందా, ఎంతలో చేయాలి కూడా దాన్ని గుర్తించు. నీకు స్తోమత మించి చేయకూడదు. మరలా నీ స్తోమత ఎంతవరకు చేయగలవో, ఎంతవరకు దాన్ని కట్టగలవో 10 మందికి గుట్టు చప్పుడు అసలు మనం అప్పు చేసామన్న సంగతి పక్కన తెలియకుండా అయిపోవాలి కదా. అట్లా చేయాలి. దేవుని మహిమ గొల్లు గాక. హల్లెలూయా. అదేందుకు కొంతమందికి అర్థం కదండి. అప్పు తీసుకురావాలనేది దంపతికి ఎంత స్పీడ్గా ఉంటారో, ఇవ్వాలనుకుంటే చాలా లేట్ అయిపోయింది. ఏమండి, సాక్షాత్తు మా ఇంట్లో నేను చూసిన పని అది. మా నాన్నగారిని ఇప్పుడు నేను ఫోన్ చేసి ఒక 50,000 1 లక్ష కావాలంటే రేపు పొద్దురికలు తీసుకొచ్చాడు, పెడతాను నా దగ్గర. ఎప్పుడు? రేపు పొద్దురికలు తీసుకొస్తాడు. నా దగ్గర డబ్బులు వచ్చాయి కానీ ఇచ్చొద్దాను అనుకో, ఇద్దాంలే అయ్యా, ఒక వారంలో ఇద్దాంలే. ఎంతలో అంటే తీసుకురావాలంటే కొంతమంది స్పీడ్ ఎక్కువ ఉన్నది. 2,000 అప్పు చేస్తే నా చిన్నతనంలో 2,000కి వడ్డీ 10,000 కట్టాం. ఏదో 6 రోజుల్లో. ఎంత అప్పు? ఏమో 2,000 అసలు, వడ్డీ ఏమో 10,000. ఈ 10 2 మొత్తం 12,000 అప్పు కట్టాల్సి వచ్చింది.
అంటే కొంతమంది స్థితి ఇలాగ అయిపోతుంది. ఎందుకంటే వరదాగా వడ్డీలు కట్టుకొని వేలకు లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. నా ప్రియ సహోదరి సహోదరురా, నా చేతులు జోడించి దండం పెడుతున్నా. మన స్తోమతకు మించి ఏది చేయొద్దు. సహనం కలిగి ఉండండి. దేవుడు తగిన సమయం ముందు అందరికి ధారాళంగా అందరు దేవుడు దీవిస్తారు. ఎవరిని అన్యాయం చేయడు ఆయన. అందరికి దేవుడు సమృద్ధినిస్తాడు. కాకపోతే మనిషికి మించి ఆశలు మనిషికి ఉండకూడదండి. మనిషికి మించిన ఆశలు కలిగి అప్పులు చేస్తే మనం దాన్ని బిర్యానీ వండుకొని తిన్నా కానీ, కడుపు నిండా తిన్నా కానీ పండుకొని నిద్ర రాదు. రేపు నెల వస్తుంది, కట్టదానా కట్టలేనా? 10 మంది ఏమంటారు, 10 మందిలో నా పరువు పోయిద్దేమో, ఇది నా సమస్య ఏంటి అని ఇతను పండుకున్నా కానీ అవే మనసులోకి వస్తాయి. ఇక ప్రార్థన ఉండదు, మందిరం ఉండదు. సరిగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాను కానీ ఈ అప్పుల అందరూ గుర్తొస్తుంటారు. కళ్ళు తెరిచి మరలా. ఎందుకు నేను చూశానండి అలాగా, నా జీవితంలో కూడా. నా ప్రియ సహోదరి సహోదరా, ఎప్పుడు కూడా మన జీవితంలో మనం గుర్తించవలసింది ఏంటంటే మనం ఎంతవరకు అయితే మన స్థితితో అంతవరకు మన జీవితాన్ని గమనించి సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకుందుము గాక. హల్లెలూయా. సహనం ఉండాలి. తొందరపడకూడదు. భర్త కొట్టాడనో, భార్య తిట్టిందనో తొందరపడకూడదు. నిదానించాలి. తగిన సమయం ఒకటి వచ్చింది. ఆ సమయంలో దేవుడు అన్ని కూడా సక్రంగా చేసేస్తాడు. అప్పటి వరకు మనకేముండాలంట? సహనం ఉండాలి. ఏముండాలంట? సహనం ఉండాలి. కొట్టాడా కదా అని పోయి ఈ దుంప దగ్గర పెనాయిలు తాగేవనుకో, పోయేది నువ్వే, వాడేం బాగానే ఉంటాడు. పోయేది ఎవరు? భర్త కొట్టేనే పోయి పెనాయిలు తాగి వస్తుంది, నువ్వు పోతివి, వాడు ఇంకో పెళ్లి చేసుకొని తిరుగుతున్నాడు. మరి ఏముంది ఉపయోగం దానివల్ల? సహనం కలిగుండు, దేవుడు తగిన సమయం ముందు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు సహనము కలిగి ఉన్నాడు కనుకనే సింహాసనం మీద కూర్చోగలిగాడు. సహనము కలిగి ఉండబట్టే గొర్రెలు కాసేవాడు రాజు అయ్యాడు. సహనము కలిగి ఉండబట్టే దావీదు ఒక భక్తిపరుడిగా మారగలిగాడు. ఈరోజు ఏది సహనం? ప్రజల్లో సహనంతో కనిపెట్టుకునేవారు ఏరి? ఏమండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనిషి జీవితంలో ప్రాముఖ్యమైంది భక్తి పడుకునే లక్షణం ఏంటంటే మొదటిగా సంతోషం. మందిరానికి వెళ్ళాలంటే ఏమంటుంది? అతనిలో సంతోషం కలిగిద్ది. రెండోదిగా ఏమంటుంది? భక్తి పరుడికి సహనం ఉండదు, ఓర్పు ఉండదండి. తొందరపడరు. ఎక్కడ యేసయ్య ఎంతమంది ఎన్ని మాట్లాడినారు? తొందరపడ్డా? రేయ్, నేను దేవుని కుమారు నన్నే అంటారా అని దిగొచ్చాడు శిలువ మీద నుంచి. సహనం కలిగి ఉన్నాడు ఆయన. అందుకే అన్ని నామముల కన్నా పైనామం ఆయనకి ఇవ్వబడిందండి. అన్ని నామముల కన్నా ఇప్పుడు ఏమైపోయింది? ఆయన నామం పైనామం. ఎందుకయింది? ఆయన సహనముతో కనిపెట్టుకున్నాడు. దూషించినా, కొట్టినా, నిందించినా, తృణీకరించినా, ముఖం మీద ఉమ్మే వేసినా తొందరపడలా. మనకు ముఖం మీద ఉమ్మేయాల్సిన అంత అవసరం లేదు. ఒక మాట అంటేనే వచ్చేదేసిద్ది దుంపదగా. నావుపాము కుడితే ఎస్వం ఎక్కినట్టుగా ఎక్కేసిద్ది మొత్తానికి. ప్రభు అంటాడు సహనం ఉండాలి. అది భక్తి పరులకు ఉండే లక్షణము. భక్తి లేని వారు తొందరపడతారు. మనం భక్తి పరులో భక్తి లేని వారిమా? మీరు భక్తి పరులు అయితే తొందరపడరు. మీరు తొందరపడకపోతే ఎప్పుడు కుటుంబాలు గొడవలు ఉండవు. ఉంటాయా? తొందరపడితేనే వచ్చేది గొడవలు, తొందరపడితేనే వచ్చేది జగడాలు. తొందరపడకుండా సహనము కలిగి కనిపెట్టుకుందుముగాక. ఆమేన్. మూడవ మాట 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 17వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథం 12-17. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల పడి ఉండెను. చాలండి. భక్తి పడుకునే లక్ష్యం ఏంటంటే మూడవదిగా ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవం ఉంటుంది. భక్తి పరుడికి ఏముంటుంది? ఉపవాసం ఉండి వారానికి ఒక పూట, నెలకు ఒక రోజైనా ఏం చేస్తారు? భక్తి పరులు ఉపవాసించి ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామంది మందిరానికి వస్తారు కానీ ప్రార్థన అంటే వాళ్ళకి చేయలేరు. ఎందుకనంటే భక్తి మీద ఆశ లేదు వాళ్ళకి. ఏం లేదంట? భక్తి మీద ఆశ లేదు, ఇంట్రెస్ట్ లేదు.
నేను మందిరానికి వెళ్తున్నా, నేను ప్రార్థన నేర్చుకోవాలి, నేను ప్రార్థన నేర్చుకొని నేను ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వారానికి ఒక పూటో లేకపోతే 2 వారాలకో నెలకోసారైనా ఒక రోజు ఉపవాసం ఉండి నాకు ఇంట్లో నేను ప్రార్థన చేయాలి అనే ధ్యాస తపన ఎవరిలో పడతాయంటే భక్తి పరులకునే లక్షణం అది. భక్తి పరులకునే లక్షణం అది. నా ప్రియమైన సహోదరి సహోదరా, ఈనాడు ఉపవాస ప్రార్థన అంటే ఎంతమంది నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు. కనీసం ఇంట్లో వారానికో 2 వారాలకో నెలకోసారి ఉపవాసుని ప్రార్థన చేసే పురుషులు లేరు, స్త్రీలు లేరండి. అందుకని కుటుంబాలు ఈనాడు పాడైపోతున్నాయి. పాపానికి బానిసలు అయిపోతున్నారు, లోకానికి బానిసలు అవుతున్నారు. లోకం ఏలుబడి చేస్తుంది కుటుంబాలని, భక్తి పరుల్ని. కారణం ఏంటంటే ప్రార్థన చేసే కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి. ఏమైపోతున్నాయి చెప్పలు? ఏమవుతున్నాయి? ప్రార్థన లేదు ఇళ్ళల్లో, కుటుంబాల్లో ప్రార్థన లేదు. దావీదు రాజు అయినప్పటికీ అప్పటికి ఉపవాసం ఉండేటప్పటికి దావీదు రాజు అయ్యాడు. గొర్రెలుగా ఇట్లా రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత కూడా దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎస్తేరుని గమనించారా? ఎస్తేరు రాణి అయిన తర్వాత 3 దినాలు ఉపవాసం ఏం చేసింది? రాణి రాజ్యాన్ని ఏలే ఏమండి, రాజు భారీగా ఉన్న ఒక రాణి, ఆమె కింద కొన్ని 100 మంది పని వాళ్ళు, పనికత్తెలు ఉంటారు. సకల సౌఖ్య సుఖభోగాలు ఆమె దగ్గర ఉంటాయి. కోరుకున్న తిండి, ఆశించిన తిండి అన్ని పక్కన పెట్టేసి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందండి. అది అంత సమృద్ధి మనకుంటే అసలు మందిరానికి వస్తామంటారా? అక్కలారా వస్తారా? చెప్పండి, వస్తారంటారా? ప్రియమైన సహోదరి సహోదరులు గమనించండి, ఈరోజు భక్తి పరులకుండే లక్షణాలు చాలా మందిలో కనుమరుగైపోతున్నాయి, చూడలేకపోతున్నాం. భక్తి పరులకుండే లక్ష్యం ఏంటంటే 3వదిగా ఉపవాసించి ప్రార్థించే లక్షణాలు ఉంటాయి. ఏ లక్షణాలు ఉంటాయమ్మా? మీరందరూ సంతోషంగా ఉండి ఏంది అన్న వాడిపోతున్నాయి మొక్కలు. మీరందరూ భక్తి పరులుగా, హల్లెలూయా. భక్తిహీనులు అంటే బాధపడాలి, కానీ భక్తి పరులుగా మనం అంతా అమ్మా. అందుకని ఎప్పుడు ఉపవాస ప్రార్థన ఉండగానే ముందు మీరే ఉంటారు భక్తి పరులుగా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపవాస ప్రార్థన అనేది మనిషికి చాలా వెన్నుపూస విరిగిన వాడు ఎంతో, ఉపవాస ప్రార్థన లేని వాడి జీవితమే అంతే. వెన్నుపూసనోడు లేస్తాడా, నిలబడతాడా, నడుస్తాడా? నడుము వెన్నుపూస విరిగిన వాడు ఇక మనసులోనే ఉంటాడు, దేనికి పనికిరాడు. ఓన్లీ మనిషి ఉన్నాడంటే ఉన్నాడు అంతే, దేనికి పనికిరాడు. ఉపవాస ప్రార్థన లేని కుటుంబాలు కూడా అంతే, దేనికి పనికిరావాయి. అందుకనే ఆ ఇంట్లో బాప్తీసాలు పొందిన వాళ్ళు ఉన్నా, ఆ ఇంట్లో బలారాధన తీసుకునే వాళ్ళు ఉన్నా, ఆ ఇంట్లో కానుకలు ఇచ్చే వాళ్ళు ఉన్నా, మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నా, ఆ ఇంట్లో దెయ్యాలు ఇళ్ళలో జ్వరపడుతుంటాయి, ఆ ఒంట్లో కూడా వెళ్తుంటాయి దెయ్యాలు. ఎందుకని? అక్కడ ఉపవాస ప్రార్థన లేదు. అక్కడ ఏ ప్రార్థన లేదు? ఉపవాస ప్రార్థన లేదు. నాకు తెలిసిన కుటుంబం ఉందండి, అత్తాకోడలు వారానికి ఒక రోజు, ఏమంటే ప్రతి వారంలో అండి, వారానికి ఒక పూట అత్త, 2 కోడళ్ళు, 3 కలిసి ఉపవాసం ప్రార్థన చేస్తారు ప్రతి వారం, ఎవ్రీ వారం. ఈరోజు అలాంటి అత్త కోడలు లేరు, అలాంటి తల్లి కూతురు లేరు, అలాగ ఉపవాసం ప్రార్థన చేసే భార్య భర్తలు లేరు వీళ్ళలో. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉపవాస ప్రార్థన ఇంట్లో లేకుండా నీ జీవితంలో ఏ కార్యం జరగదు. అదేమంటే పాస్టర్ గారు మా ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టండి, ఇంక అంతే. ఇక పాస్టర్ గారు వచ్చి ఉపవాసం పెట్టండి ప్రార్థన, నువ్వు మాత్రం చేయవు ప్రార్థన. ఏమండి, ఆ ఉపవాస ప్రార్థన పెడితే ఏదో అయిద్దంటయ్యా, మా ఇంట్లో ఒక వారం పెట్టకూడదు, 4 వారాలు. మొన్న ఆ మధ్య ఒక ఉంటుంది, అన్న మా ఇంట్లో 11 వారాలు పెట్టాను, ఇంక మాకు పనే ఉందమ్మా, మీరు మాత్రం బిర్యానీ తింటండి, మేము ఉపవాసం ఉండటం కాదంటలేదండి. వారానికి మేము 2-3 సార్లు ఉపవాసం ఉంటానే ఉంటున్నాం. ఇప్పుడు అలా నిన్న శనివారం మధ్యాహ్నం తిన్నాం, ఇప్పుడు తింటాం మరలా. ఏది ఆదివారం మధ్యాహ్నం ఆరాధన అయిపోతే గ్యాస్ అనరాని ఇంకోటి అనరాని వన్నీ పాని ఊడిపోయినాయి అంతే. ఒక నియమం అంతే, పద్ధతి పెట్టుకున్నాం. మరలా శుక్రవారం మళ్ళీ ఉపవాసం ప్రార్థన చేస్తాం మందిరంలో. ఎందుకని? తినడానికి అన్నీ ఉన్నాయి సమృద్ధి, కానీ దేవునికి భయపడుతున్నాం, మనుషులుగా దేవునికి భయపడి భక్తి చేస్తున్నాం. మీ జీవితంలో కూడా ఉపవాసం ఉండి ప్రార్థించే అనుభవం దేవుడు మీకు అందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. ఎంత గట్టిగా చెప్పారు చూడండి. అసలు ఉపవాసం ఉందాం ఏంది, రేపు పొద్దునే ఉంచి తట్టుకున్నాడు పాస్టర్ గారు అన్నట్టుకున్నారు. అమ్మలారా,
అది చాలా మేలండి, చాలా శక్తి అండి దాంట్లో. మీకు అర్థం కావట్లా. ఉపవాసుని ప్రార్థన చేసేటప్పుడు మీ ఇంట్లోకి ఏ దెయ్యాలు, ఏ దురాత్మలు, ఏ శాతబడి శక్తులు, ఏ సెల్లంగి శక్తులు ఇవేవి మీ గుమ్మాన్ని కూడా దాకలేవండి. అంత శక్తితో మీరు నింపబడతారు. అందుకని నిర్లక్ష్యం చేయకండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆయుష్ ఉన్నప్పుడు, దేవుడు అన్ని నీకు బలం ఇచ్చినప్పుడు, పురుషులైనా స్త్రీలైనా ఉపవాసించి ప్రార్థించే కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఏమంటుంది? భక్తి పరులకు లక్ష్యం ఏంటంట? మూడవదిగా, మొదటిగా ఏమంటుంది? సంతోషం, దేవుని మందిరానికి వెళ్తారు. రెండవదిగా సహనముతో ఏమంటారు? సహనముతో కనిపెట్టుకుంటారు. సహనముతో దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు కనిపెట్టుకుంటారు. మూడవది ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఉపవాసించి ప్రార్థన చేస్తారు. ఇలాంటి మన జీవితంలో కూడా ఉపవాసించి ప్రార్థించే అనుభవం దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఏముండాలి? ఉపవాసం ఉండి వారానికో 2 వారాలకో 3, నీ ఇష్టం, అది నీ వీలును బట్టి అమ్మా. ఆ ఉపవాస ప్రార్థన ద్వారాగా నీ ఇంట్లో ఎన్నో కార్యాలను చూడగలవు. నీ భర్తలో మార్పు చూడగలవు, నీ భార్యలో మార్పు చూడగలవు, నీ బిడ్డల జీవితంలో కూడా గొప్ప మార్పు నీవు చూడగలవు. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. తర్వాత 4వ మాట, చివరి మాట చెప్పి ముగిస్తారు. చూడండి 4వ మాట, కీర్తనలో 51వ కీర్తన 2వ అధ్యాయం చూడండి. కీర్తనలో 51వ కీర్తన 2వ వాక్యం. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. ఏమన్నాడు భక్తుడు? నా దోషం పోయేటట్లుగా, నా పాపం పోయేటట్లు బాగుగా కడుగయ్యా. అంటే భక్తి పడుకునే లక్ష్యం ఏంటంటే, 4వదిగా పాపాన్ని ఒప్పుకొని నన్ను కడుగయ్యా అని దేవుని అడగగలడు అనమాట. దేవుని సన్నిధిలో కోరుకుంటాడు. భక్తి పడుకునే లక్షణం ఇది. భక్తి లేనివాడు అడగలేడు, పాపాన్ని ఒప్పుకోడు. మీరు చాలాసార్లు కొంతమంది గమనించండి, నేను ఒకప్పుడు ఇలా పాపము జీవితంలో ఉన్నానయ్యా, దేవుడు నన్ను విడిపించాడయ్యా అని చెప్పేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కదండి. ఎన్నెన్నో సాక్ష్యాలు చెబుతారు, కానీ ఇలాంటి సాక్ష్యం చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ భక్తుడు అంటాడు, దావీదు, అయ్యా నేను పాపిని, నేను పాపం పోవునట్లు నా పాపాలు కడుగయ్యా. ఇంకా మీరు అలా చదువుకుంటా వస్తే కిందకి, నా తల్లి గర్భం నేను పాపంతో జన్మించిన వాడిని అంటాడు. నేను పాపం ముద్దగా ఉన్నానయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా. చూడండి 7వ వచనం కూడా చూడండి. 7వ వచనం కూడా, నేను పాపములో పుట్టినవాడును. 7వ వచనం, నేను పవిత్రునగునట్లు హిస్సోపుతో నన్ను నా పాపం పరిహరించుము. నీవు నన్ను కడుగయ్యా. ఈ మాట పదే వాడుతున్నాడు దావీదు. ఎందుకని? నేను పాపంగా ఉండకూడదయ్యా, నేను పాపంలో ఉండకూడదయ్యా. ఏ పాపం నా హృదయంలో కానీ, నా మనసులో కానీ, నా చూపులో, నా తలంపులో, నా ఆలోచనలో పాపం ఉండకూడదయ్యా. ఎందుకంటే నేను ఆరాధించేవాడు నీవు పరిశుద్ధుడు గనక, నేను పరిశుద్ధంగా ఉండాలి గనక నన్ను కూడా పరిశుద్ధంగా కడగండి అయ్యా, నన్ను కూడా శుద్ధీకరించయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయండి అయ్యని దేవుని అడుగుతున్నాడు. భక్తి పడుకునే లక్షణం ఇది. ఏంటి ఈ లక్షణం అంటే, పాపముతో ఉండడానికి భక్తిపడు ఇష్టపడడు, పరిశుద్ధంగా జీవించడానికి భక్తిపరుడు ఇష్టపడతాడు. భక్తి పడుకునే లక్ష్యం అంటే 4వదిగా పరిశుద్ధంగా జీవించాలని ఆశ కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉంటాడు? పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. ఈ ఆశ ఎవరిలో ఉండదు? భక్తి ఉన్న వారిలో ఈ ఆశ ఉండదు. భక్తి లేని వారి జీవితంలో వారు ఎంత పాపపు స్థితిలోకి వెళ్ళిపోయినా కానీ, ఎంత పాప ఊబిలో ఉన్నా కానీ వాళ్ళకి ఈ మాట రాదు, ప్రభు నన్ను కడుగయ్యా, నా పాపం నుంచి విడిపించయ్యా. ఎందుకని? విడుదల పొందాలని ఆశ నీకు లేదు, అందుకని నువ్వు ఆ మాట అనవు. దావీదు పాపములో ఉండాలని ఆశ దావీదుకు లేదు కనుకనే, దావీదు నన్ను కడుగు, నన్ను శుద్ధి చెయ్యి, నాలో పాపము లేకుండా చేయని పదే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు, వేడుకుంటూ బ్రతిలాడుతున్నాడు దేవుణ్ణి.
హేమమ కంటే తెల్లగా మార్చయ్యా. తెల్లని జీవితం అంటే పరిశుద్ధ సాదృశ్యం అని హేమమ కంటే తెల్లగా మార్చు, తెల్లగా మార్చు, తెల్లగా మార్చు. ఎక్కడ నాలో నలుపు ఉండకూడదు, ఎక్కడ నాలో మరక ఉండకూడదు, ఎక్కడ నా జీవితంలో పాపం ఉండకూడదు అని పదే 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 దావీదు ఎందుకు కోరుకుంటున్నాడయ్యా అంటే దావీదులో భక్తి ఉంది కనుక. భక్తి పడు ఉండే లక్షణం ఇదే. ఏంటి లక్షణం అంటే ఎప్పుడు చూసినా సరే పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడతాడు భక్తిపరుడు. భక్తి లేనివాడు ఎప్పుడు లోకంలో బ్రతుకుదామా పాపంలో బ్రతుకుదామా ఇదే ఆశ. నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునేంత వరకు వాళ్ళ కోరికలు, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ఉద్దేశాలు అన్నీ కూడా లోక సంబంధమైన వాటి మీద వెళ్ళిపోతుంటాయి. భక్తి పడుకునే లక్షణం అది కాదండి. భక్తి పడుకునే లక్షణం మీద నిద్ర లేవగానే ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు ఈ దినమంతా నేను పాపం చేయకుండా బ్రతికించయ్యా. నా చూపులు, నా తలంపు, నా ఆలోచనలు ఎక్కడ నేను పడిపోకుండా, చెడిపోకుండా, నా సాక్ష్యాన్ని పోగొట్టుకోకుండా నా జీవితాన్ని కాపాడు ప్రభా. నా హృదయంలోనికి పాపం రాకూడదయ్యా. నా జీవితంలోనికి పాపం రాకూడదు ప్రభా. నేను పరిశుద్ధంగా బ్రతకాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడైన దేవుని ఆరాధిస్తున్నా కనుక నా జీవితం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలయ్యా అని ఎవరు కోరుకుంటారు? భక్తి పరులు కోరుకుంటారండి. భక్తి లేనివాడు ఏం కోరుకుంటాడు ఆలోచించారా? భక్తి ఉన్నవాడు కోరుకుంటాడు. ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నవాడు కోరుకుంటాడు ఏమని? నెల అయ్యేసరికి రేషన్ వచ్చిందని, రేపు నేను 1వ తారీఖు వస్తుంది నాకు రేషన్ వస్తుందని కోరుకుంటాడు. ఎందుకు? కార్డు ఉంది కనుక, కార్డులో పేరు ఉంది కనుక. లేనివాడు ఏం కోరుకుంటాడు? ఏం కోరుకుంటాడు? అమ్మ 1వ తారీఖు వచ్చింది రేషన్ వద్దా అంటే ఆ వస్తే రాని నాకు లేదుగా అంటాడు కదా. అంటే ఉంది కనుకే కోరుకుంటాడు. లేనివాడు అలాగే భక్తి ఉంటే నువ్వు కోరుకుంటావు. భక్తి లేనివాడు ఏం చేస్తాడు? వాడికి ఆ కోరికే ఉండదు. అసలు పాపం ఏందో పరిశుద్ధం ఏందో కూడా అర్థం కాదు వాడికి. ఎందుకంటే భక్తి లేని వాడికి. అదే భక్తి ఉన్నవాడికి ఒక్క చిన్న తప్పు జరిగితే మనసంతా కలత చెందిద్దండి. మనసంతా కలత చెందిద్ది చిన్న తప్పు జరిగితే. నేను సేవకు వచ్చిన కొత్తలో కందుకూరులో ఇలాగే కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి సరుకులకి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఇలాగే కోడిగుడ్డు ఇలా పేర్చున్నా ఎంత ఎత్తున, ఆ పైన ఇలా కట్టారు. వాటి మీద షాంపులు అన్ని దండలు వేస్తున్నాయన్నమాట. వేస్తుంటే నేను ఏదో చెప్పాను, అతను లోపలికి వెళ్ళాడు తీసుకురావడానికి. ఈలోపు నేనేం చేశానంటే షాంపూలో లేకపోతే ఏదో మొత్తానికి సాంబార్ ప్యాకెట్ ఏదో లాగుతుంటే ఈ కింద కొడుకులు నేను చెప్పా కదా, ఇట్లాగేసరికి మోగసేపు పోయి గుడ్డు పగిలింది. శెట్టి గారు వాళ్ళు అసలు ఎన్ని గుడ్లు ఉన్నాయో వాళ్ళకి అంతా సరుకు మొత్తం వాళ్ళకి మైండ్లో ఫిట్ మెమొరీలో ఉన్నట్టు. అతను లోపలికి వెళ్ళాడు. ఈలోపు ఈ కార్యక్రమం అంతా అయిపోయింది. నేను మెలకొన్నా. శెట్టి బయటకు వచ్చాడు, మొత్తానికి ఇచ్చాడు. వాడు అప్పుడు నన్నేమనలా, మెలకొన్నాడు. సరే నేను మెలకొన్న అయిపోయింది. బిల్లు వేసేటప్పుడు అన్నాడు, పాస్టర్ గారు ఎందుకు గుడ్డు ఎందుకు పగిలినట్టుంది ఏడా అన్నాడు. ఏదో మరి మొత్తాన్ని పగిలింది శెట్టి గారు అన్నాడు. చెప్పలా పగిలింది అన్న. ఏదో మొత్తాన్ని పగిలినట్టుంది, పగిలిన గుడ్డు ఎందుకు ఆడబెట్టావన్నా. కాదు ఇందాక బాగానే ఉంది అన్నాడు. ఏమో మరి అన్న. ఇక అతను మరి ఏమనుకున్నాడు మొత్తానికి. ఇక ఏమన్నా నేనేమన్నా మెలకొన్నా. ఇక నాకు చూడండి, ఇక అలా ఇంటికి వచ్చిన తర్వాత గుడ్డు అప్పుడు దాని రేట్ ఎంత అండి? 4 రూపాయలు ఏముంది. ఇప్పుడు 5 6 ఉంది అనుకుంటా. అప్పుడు 4 ఏముంటుంది. 4 రూపాయలు వాడికి ఇచ్చేస్తే పోయింది కదండి. మనిషికి ఉన్న నైజం బుద్ధి అది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ప్రార్థన కూర్చొని స్తోత్రం అంటే గుడ్డే కళ్ళ ముందుకు వస్తుంది. ఒరే భక్తుడా, ఆడు గుడ్డు పగలకు వచ్చాడే స్తోత్రం అని అంటుంది. ఎదురా అంటుంది. ప్రభువా అయ్యా దీవించిన ఆయన మా బిడ్డలు ఆశీర్వదించంటే, ఒరే దీవెన తర్వాత సంగతి, ముందు గుడ్డు సంగతి ఏం తేలురా అంటుంది. ఇదేంది ప్రభు అంటే, ముందు గుడ్డు సంగతి తెలిసి తర్వాత ప్రార్థన చేయ భక్తుడా అంటుంది. అసలు చూడండి, ఒక్కరోజు ఇక నా వల్ల కాల కింద మెంద అయిపోతున్నా కానీ ఏం అర్థం కావట్లా. ప్రార్థన నడిపింపే రావట్లా. వెంటనే తెల్లారిపోతున్నా. అప్పటికి ఇంకా బండి పోలేదు, సైకిల్ వేసుకొని మరలా శెట్టి కాడికి పోయా. తెల్లారి సాపు తీయకముందే పోయి అయ్యా శెట్టి గారు నిన్న గుడ్డు పగిలిందిగా, ఆ గుడ్డు నేను ఇలా షాంపులు తీసుకుంటే నా మోగ చేయి దగ్గర పగిలిపోయింది. నేను అప్పుడు చదవదాం అనుకున్నాక ఎందుకు నా మనసు రాలేదు. నిన్నటి నుంచి ఈ రోజు దాకా నాకు మనసు ప్రశాంతంగా లేదయ్యా. గుడ్డు 4 రూపాయలు కదా, రూపాయి ఎక్స్ట్రా తీసుకో, 5 రూపాయలు తీసుకో, నాకు ప్రశాంతంగా ఉండదయ్యా అంటే అప్పుడు శెట్టి అంటాడు, అయ్యా పోయింది లేదో గుడ్డు. మీరు దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు కనుక మీరు నిన్న ఒప్పుకోలేకపోయినా ఈ రోజు కూడా నీ మనసు ఒప్పుకోలేదు. చూడండి, మరలా సాబు దగ్గర తీసుకొచ్చింది. అయ్యా మీ దేవుడు నిజమైన దేవుడు అయ్యా, దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. చూడండి, భక్తి పరుడు చిన్న తప్పు చేస్తే ఉండలేడండి. అదేంత అర్థం కాదు. ఆ గుడ్డి ఎంత, దాని విలువ ఎంత అండి? దాని విలువ ఎంత? నా ప్రియమైన సహోదరులరా, ఒకటే మన జీవితంలో మనం గుర్తించాలి.
ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళానో చెప్పాను, అప్పుడు నాకు మనసు ప్రశాంతంగా కుదుట పడింది. నేను 5 ఎత్తంటే వాడు 5 తీసుకోడే, వదిలే పాస్ గారు మీరు ఇది ఆ రోజు చెప్పుంటే ఇంకెంత బాగుండేది. ఆ రోజు చెప్పుంటే ఇంకెంత బాగుండేది. ఈరోజు చెప్పబట్టి ఇంకా దేవుడికి మహిమ వచ్చిందేమో. దేవుడి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే భక్తి పరుడికి ఉండే లక్ష్యం ఏంటంటే చిన్న తప్పు చేసినా కానీ దాన్ని కడుపులో పెట్టుకోలేడు. తప్పు జరిగింది అయ్యా, నేను తప్పు చేశానయ్యా. దావీదు కూడా అదే అంటాడు, అయ్యా నేను పాపం చేశా, పాపంలో ఉన్న నా పాపం కడుగు, నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా. ఇదే ఆరాటం.